డార్లింగ్ సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి కదా! ఏ సినిమా గురించి వెయిటింగు? మ్యాక్సిమం వెంకటేష్ సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి సంక్రాంతికి వస్తున్నాము అందరు చూస్తారు కామన్గా. తర్వాత మాస్ హీరో కాబట్టి డాకు మహారాజ్, అందులో శంకర్ డైరెక్షన్ కాబట్టి గేమ్ చేంజర్. దేని గురించి నువ్వేం చూస్తావు? నేను ఎక్కువగా గేమ్ చేంజర్ మీద ప్రిఫరెన్స్. ఎలా అనిపించింది? ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ బాగానే ఉంది, ఓకే. శంకర్ మార్క్ కనిపించిందా? అందులో స్క్రీన్ ప్లే అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది శంకర్ది. ఏ గెటప్ బాగా నచ్చింది? ఎస్జే సూర్య ఫస్ట్ ఆఫ్ ఆల్. సూర్యది బాగా నచ్చిందా? ఎస్జే సూర్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ యాక్షన్, అతను చేసే యాక్టింగ్ కానీ సూపర్గా ఉంటుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిఫరెంట్ కైండ్లో న్యాచురల్గా చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను. అందుకే తన క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఎస్జే హైరానా సాంగ్ మటుకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది అది. గర్ల్ ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు ఆ పాట ఏంటంటే? గర్ల్ ఫ్రెండ్సే లేరులే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నీ లైఫ్లో గేమ్ చేంజర్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? కాలేజీకి ముందు, కాలేజ్ తర్వాత. అదే గేమ్ చేంజర్ మూమెంటా? ఓకే, డాకు మహారాజ్ ట్రైలర్ చూసావా? అంత చూడలేదు బ్రో. పాట చూసావా? అది చూసావా? అది ఎలా అనిపించింది ఆ స్టెప్పులు అవి? ఆ స్టెప్పులకి మీమ్స్ చూస్తుంటేనే వేరే లెవెల్కి ఉన్నాయి. వేరే వేరే అర్థాలు వచ్చేసాయి ఆ సాంగ్కి. డైరెక్టర్దా, హీరోదా, కొరియోగ్రాఫర్దా? కొరియోగ్రాఫర్దే తప్పు మెయిన్. ఎందుకంటే ఆ స్టెప్పులు ఇవన్నీ చూస్తుంటే వేరేలా ఉంది అది అసలు. ఓకే, సంక్రాంతికి వస్తుందంలో ఏ పాట బాగా నచ్చింది? గోకుల రమణ పన్న గోదారి గట్టుపోయిన రామశిల్కవే, ఈ సాంగ్ చాలా బాగుంది. చాలా సార్లు విన్నా. డైరెక్ట్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సంక్రాంతి అని పాడాడు కదా, ఆ పాట ఎలా అనిపించింది? ఆ పాట నార్మల్గా అనిపించింది, ఓకే, నార్మల్గా ఉంది. దానికంటే కూడా గోదావరి గట్టు మీద సూపర్గా ఉంది అసలు. ఓకే, రామచిలక ఏమైనా ఉందా నీ లైఫ్ లో? రామచిలక అది లేదనే చెప్పింది ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మేడం, సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమా గురించి వెయిటింగ్? అంటే వెంకటేష్ మూవీ కోసం వెయిట్ చేస్తాం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ పాటలు ఎలా అనిపించాయి? బాగున్నాయి. ఏ పాట బాగా నచ్చింది మీకు? గోదావరి గట్టు మీద రామచిలకయ్య సాంగ్. ఓకే, మీకు కూడా అదే పాట బాగా నచ్చింది? అవును. మీరు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి, డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది, దాని గురించి వెయిటింగ్ కదా? లేదు. అసలు చూసారా ట్రైలర్స్ కానీ? ట్రైలర్ చూసాము, బట్ ఇది బాగుంది కొంచెం. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది. బాలకృష్ణ గారి ట్రైలర్, సాంగ్ కూడా చూసారా? సాంగ్ చూసాము, ట్రైలర్ చూడలేదు. సాంగ్ ఎలా అనిపించింది? అది బాగుంది. బాగుందా? ఆ స్టెప్పులు ఓకేనా? అంటే ఓకే కాదు, నార్మల్గా, అంటే నచ్చలేదు. ఎవరు తప్పు అంటారు? అది మాస్టర్దే కదా, కొరియోగ్రాఫర్. ఓకే, మీ లైఫ్లో గేమ్ చేంజర్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? నువ్వే చెప్పు. ఏదైనా సాధించింది ఉంటుంది కదా, ఈ మూమెంట్ తర్వాత నా లైఫ్ చేంజ్ అయింది అనేది. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ గేమ్ చేంజర్ మూమెంట్. మీరండి? మీరు అదే అంటారా? బిఫోర్ మ్యారేజ్ అంటారా మీరు? అవును. అవునా? ఓకే, సంక్రాంతి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూసేది మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ గారిది మీకు ఫన్నీ అంటే ఇష్టమా, ఎమోషన్ అంటే ఇష్టమా? ఫన్నీగా ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. డార్లింగ్ అంతే. మీరు? లేదు. హ్యాపీ సంక్రాంతి అండి, బాయ్. సంక్రాంతికి వస్తున్నాము, అలాగే గేమ్ చేంజర్, డాకుమార్ 3 సినిమాలు వస్తున్నాయి. ఏ సినిమా గురించి వెయిటింగ్? గేమ్ చేంజర్. ట్రైలర్ ఎలా అనిపించింది? బాగుంది. ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు? హీరో క్యారెక్టర్. పాటలు ఎలా అనిపించాయి? పాటలు బాగానే ఉన్నాయి. ఏ పాట బాగా నచ్చింది? పాటలు ఎక్కువ తెలియదు. అవునా? ఓకే, అలాగే సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారి ఫ్యామిలీ, అది ఎలా అనిపించింది? అది కూడా బాగుంది. ట్రైలర్ బాగుందా? ట్రైలర్ బాగుంది, సాంగ్ బాగుంది. ఏ హీరో మీరు ఫేవరెట్? ప్రభాస్. ప్రభాసా? ఎందుకు? హైట్ ఉంటాడు, 6 feet అలా ఉంటాడనా? లేదు, అందగాడు. అందుగాడా? ఏ పాట అంటే బాగా ఇష్టం ప్రభాస్లో? డార్లింగ్ మూవీలో సాంగ్. సాంగ్. ఓకే, ఒకసారి డార్లింగ్ అనండి. డార్లింగ్. సూపర్, అదరగొట్టారు. మంచి డైలాగ్ చెప్పండి ప్రభాస్ గారిది. డైలాగ్ కట్అవుట్ చూసి నమ్మేయాలి డ్యూడ్, అలాంటివి చెప్పండి. కట్అవుట్ చూసుకొని నేను అమ్మాయి డ్యూడ్. అబ్బా, మామూలుగా. అలాగే ఈ సంక్రాంతికి ఇంకో 2 సినిమాలు ఉన్నాయి కదా, డాకు మహారాజ్, అవి ఏమైనా చూసారా ట్రైలర్ గట్టా? ఏం చూడలేదు, ఓన్లీ ప్రభాస్ గారి మూవీ గురించి వెయిటింగ్, అంతేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమా గురించి వెయిటింగ్? వెంకటేష్ గారిదా? ఎలా అనిపించింది ట్రైలర్? చాలా బాగుంది అసలు. యాక్చువల్లీ ఏంటంటే ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ గురించి, లైక్ ఎంటర్టైన్మెంట్. ఇద్దరి హీరోయిన్స్ ఉన్నారు కదా, దట్ టు ఇద్దరు హీరోయిన్స్ 2 గుడ్ యాక్టర్స్ అనమాట. సో గుడ్.
పెళ్ళి అయిన తర్వాత లవర్ గురించి చెప్పకూడదు అని అన్నారు కదా, ఎలా? అది ఆబ్వియస్లీ తెలిసిపోతుంది కదా, ఎవరికైనా లవ్స్ ఉంటాయి, లవ్ లేకుండా ఎవరు ఉండరు. సో డెఫినెట్లీ తెలుస్తుంది. కానీ బాగుంది మూవీ అయితే. ట్రీజర్ నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్స్ అయితే సూపర్ అని అయితే నా రింగ్టోన్ అదే అసలు ఏ యాక్చువల్లీ. సాంగ్ ఏ సాంగ్? గోదావరి గట్టు పైన రామసలకవే అదే సాంగ్. 3 సాంగ్స్లో అదే మీకు ఫేవరెటా? యా, నాకు అదైతే అది బాగా అనిపించింది మోస్ట్లీ. మరి గేమ్ చేంజర్ పరిస్థితి? సారీ, గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ గారు. అంటే నేను ట్రీజర్ చూడలేదు, చూడాలి, తెలీదు. ఓకే, అలాగే డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది. నాకు బాలకృష్ణ మూవీస్ అంత నచ్చవు. ఓకే, సాంగ్ కూడా చూడలేదా డబుల్ దిబిడి? లేదు, నాకు నచ్చలేదు అసలు. ఆయన ఏజ్కి ఆ సాంగ్కి నాట్ గుడ్ అనిపించింది. స్టెప్స్ కరెక్ట్ కాదు. యా, కరెక్ట్ కాదు అనిపించింది. ఎవరు తప్పు అంటారు? కొరియోగ్రాఫర్దా, హీరోదా, డైరెక్టర్దా? బాలకృష్ణది అలాంటి స్టెప్స్ ఒప్పుకున్నందుకు. అంతేనా? ఓకే, మీరు లైఫ్లో గేమ్ చేంజర్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? కంటెంట్ చూడలేదు కాబట్టి ఇంతవరకు ట్రేజర్ కూడా చూడలేదు, తెలీదు. మీ లైఫ్లో మా లైఫ్లో అంటే ఇట్స్ గుడ్, అంటే ఒక ఛాలెంజ్, లైఫ్కి ఒక ఛాలెంజ్. ఏదో మూమెంట్ ఉంటుంది కదా గేమ్ చేంజర్, నేను ఈ రోజు ఇలా చేసా, దీని తర్వాత నా లైఫ్ మారిపోయింది అట్లా. మా లేడీస్ విషయంలో మోస్ట్లీ అయితే పెళ్ళి అదే అయిపోయింది, దాని తర్వాత స్టడీ అది అయిపోయిందంటే మా గేమ్ అనేది, మా లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. రెండే అయిపోయా మీ లైఫ్లో? లేదు, అవ్వలేదు. స్టడీ ఇంకా స్టడీ ఓకే. చేస్తున్నా. అన్న లవ్ అనే మూమెంట్ ఉండాలి అన్నారు కదా, ఇప్పుడు ఏమన్నా లవ్ అనే మూమెంట్ ఉందా మీ లైఫ్లో? లేదు. లేదా? ఓకే, టోటల్గా సంక్రాంతికి వస్తున్న మూవీ చూడాలి. అవును. థ్యాంక్ యూ, చూడండి అయితే. ఓకే. మళ్ళీ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమా గురించి వెయిటింగ్? బాలకృష్ణ. బాలకృష్ణ. ఎలా అనిపించింది డాకుమారే ట్రైలర్? చూడలేదన్న, కానీ చూడను. ఇంకా చూడాలా? పాట చూసి ఉంటావు కదా, దబిడి దిబిడి. అదేదో సాంగ్ ఉంది, అది చూసా. ఆ స్టెప్లు ఎలా అనిపించాయి? కొంచెం తేడాగా ఉన్నాయన్న. తేడాగా ఉన్నాయా? అంటే ఏం తేడా అనిపించింది? అంటే ఎవరు తప్పు ఏమైనా చేశారా దాంట్లో? తప్పే లేదు, బట్ మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది. అంతేనా? ఆ. జస్ట్ దోమలు వాళ్తే కొట్టినట్టు అంతే. ఓకే, గేమ్ చేంజర్ ట్రైలర్ చూసావా? చూసా అన్న, ఎలా అనిపించింది? బాగుంది అది. ట్రైలర్లో నీకు బాగా నచ్చిన సెగ్మెంట్? అన్నీ బాగున్నాయి అన్న, సాంగ్స్ ప్లస్ రామ్ చరణ్ అన్నీ బాగున్నాయి. మొన్న అబ్బాయి బాబాయి కలయిక చూసావా? చూసా. స్పీచ్ ఎలా అనిపించింది? స్పీచ్ బాగుంది. దాని అర్థం ఏంటి స్పీచ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? ఏమన్నా, కానీ చూసా. చూసావా? ఆ. ఓకే, పాటలు ఏం పాటలు బాగా నచ్చాయి? సాంగ్స్లో ఇది ఉందిగా, ఇది జరగండి జరగండి, ఆ. లేకపోతే హైరానా, జరగండి జరగండి జరగండి, హైరానా ఒకటి. హైరానా ఒకటా? ఆ. మంచి లవ్ సాంగ్ కదా హైరానా. అది మీ లవర్ గుర్తొచ్చిందా? ఇక్కడే ఉందన్న. ఇక్కడే ఉందా? మరి సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వెంకటేష్ గారిది కూడా అది ఎలా అనిపించింది? అది సాంగ్స్ బాగుంది అన్న. ఏ సాంగ్ దాంట్లో కూడా? అందులో అదే రమణ గోగుల పాడారు కదా, గోదావరి గట్టు. గట్టు మీద ఆ సాంగ్ బాగుంది. పాడు ఒకసారి. మనకు వద్దులే అన్న, ఆ చిలక గురించే వెయిటింగ్. చిలక ఇక్కడే ఉంది కాబట్టి ఉందే ప్రాబ్లం లేదన్న. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు మరి? ఓ 3-4 months. చిలక ఇంట్లో తెలిసినప్పుడా? తెలుసు ఇంట్లో. ఇంట్లో తెలుసా? ఓకే. ఇంకా ఈ నీ లైఫ్లో గేమ్ చేంజర్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? గేమ్ చేంజర్ అంటే హైదరాబాద్ రావడం అన్న. హైదరాబాద్ రావడమే గేమ్ చేంజర్ మూమెంట్. మొత్తం ఈ అమీర్పేట్ మార్కెట్ అంటే అసలు ఒక ఆంధ్రాలో బీటెక్ చేసి వస్తే, ఈ హైదరాబాద్ అమీర్పేటలో వదిలేస్తే అడికి లైఫ్ తెలిసిపోద్ది అడికి. అలాగే ఆంధ్ర అంటున్నావు, సంక్రాంతి కోడి పందాలు, గుండాట్లు, ఏది బాగా ఆడుతున్నావు? గుండాట అన్న. గుండాటు బాగా ఆడతావు. ఎప్పుడైనా గెలిచావా? ఓడివే. ఓడిపోయినా సరే తెలిసి మరి ఆడతావా? సరదా అన్న, అంతే, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, అలాగే రికార్డింగ్ డ్యాన్స్లు సంబరాలు మా సైడ్ అంత ఉండదు అన్న. మీ సైడ్ అంతా సరే డార్లింగ్, హ్యాపీ ఓకే అన్న, సంక్రాంతి. బాయ్ అన్న.